ఈ వీడియోలో 2018లో రిలీజ్ అయిన బెడ్వార్ ది కర్స్ అనే టర్కిష్ హారర్ మూవీ స్టోరీ చూడబోతున్నాం. అండ్ వెల్కమ్ బ్యాక్ టు ఫిల్మీ కెఫీ ఛానల్. ఇప్పటి వరకు ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ఆన్ చేయండి. అలాగే ఫాలో అవ్వని వాళ్ళు ఫాలో అవ్వండి. ఇప్పుడు మూవీ స్టోరీలోకి వెళ్ళిపోదాం. మూవీ స్టార్టింగ్ లో హీరోయిన్ ని చూపిస్తారు. ఇప్పుడు ఆమె ఊరి చివరన ఉన్న ఒక పాడుబడిన ఇంటి దగ్గర ఉంది. ఆ తర్వాత ఆమె లోపలికి వెళ్లి చూస్తే చాలా మంది చేతబడి చేసేవాళ్ళు మంత్రాలు చదువుతున్నారు. అలాగే వాళ్ళలో ఒక ఆమె హీరోయిన్ ని భయపెడుతుంది. అదే టైంలో ఎప్పటి వరకు పడుకుని ఉన్న హీరోయిన్ నిద్రలేస్తుంది. అదే విధంగా మరోవైపు మాంత్రికురాలు కూడా నిద్రలేస్తుంది. అలాగే ఇప్పుడు హీరోయిన్ కి పెరాలిసిస్ రావడం వలన మాట్లాడలేకపోతుంది. ఆ తర్వాత బ్లాక్అవుట్ అయ్యి హీరోయిన్ ముగ్గురు ఫ్రెండ్స్ ని చూపిస్తారు. బుర్జు, ఏడా అలాగే ఐలా. వీళ్ళు ముగ్గురు హీరోయిన్ ఫ్రెండ్స్. ఇప్పుడు ఐలా బుర్జుకి కాల్ చేస్తుంది. ఎందుకంటే హీరోయిన్ వాళ్ళ నాన్న బుర్జు వాళ్ళ కంపెనీలోనే పనిచేస్తున్నాడు. ఇప్పుడు బుర్జు వాళ్ళ నాన్న హీరోయిన్ వాళ్ళ నాన్నని ఒక చిన్న కారణం వలన జాబ్ లో నుంచి తీసేశాడు. కాబట్టి హీరోయిన్ వాళ్ళ నాన్నని మళ్ళీ వాళ్ళ కంపెనీలో జాయిన్ చేసుకోమని చెప్పడానికి బుర్జుకి ఐలా కాల్ చేస్తుంది. ఆ తర్వాత బుర్జు వాళ్ళ నాన్నకి కాల్ చేసి హీరోయిన్ వాళ్ళ నాన్నని జాబ్ నుంచి తీయొద్దని చెప్తుంది. ఇప్పుడు ఇదంతా వింటున్న బుర్జు వాళ్ళ భర్త నీ ఫ్రెండ్ గురించి నాకెందుకు చెప్పలేదని, అలాగే ఆమె ఎవరని హీరోయిన్ గురించి అడుగుతాడు. అప్పుడు బుర్జు హీరోయిన్ గురించి ఒక ఫ్లాష్ బ్యాక్ చెప్తుంది. వీళ్ళు కాలేజీలో చదివేటప్పుడు ఒక రోజు సాయంత్రం వీళ్ళు ముగ్గురు ఇంటికి వస్తుంటే ఊరి చివరన ఉన్న ఒక పాత ఇంటి దగ్గర హీరోయిన్ అరుస్తున్న సౌండ్ వినిపిస్తుంది. అప్పుడు వీళ్ళు కొంచెం ముందుకు వెళ్లి చూస్తే హీరోయిన్ కింద పడిపోయి తలకి దెబ్బ తగిలి కనిపిస్తుంది. అలాగే అక్కడ ఒక మాంత్రికురాలు కూడా ఉంది. ఆ మాంత్రికురాలిని చూసి భయపడిన వీళ్ళు ఆ ఊర్లో ఉన్న వాళ్ళని తీసుకురావడానికి అక్కడ నుంచి వెళ్ళిపోతారు. వీళ్ళు ముగ్గురు హీరోయిన్ కి హెల్ప్ చేయకపోవడం వలనే హీరోయిన్ కి కాళ్ళు చేతులు పనిచేయలేదని వీళ్ళు బాధపడతారు. అందుకే ఇప్పుడు వీళ్ళు హీరోయిన్ కి హెల్ప్ చేస్తున్నారు. ఆ తర్వాత బ్లాక్అవుట్ అయ్యి హీరోయిన్ ని చూపిస్తారు. ఆమె కళ్ళు తెరిచి చూసినప్పుడు ఆమెకి మాంత్రికురాలు కనిపిస్తుంది. అలాగే ఆ రోజు రాత్రి మాంత్రికురాలు హీరోయిన్ ఇంటి బయట నించొని హీరోయిన్ వైపు చూసి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత బుర్జు అనే అమ్మాయిని చూపిస్తారు. ఇప్పుడు ఆమె ఇంట్లో ఒంటరిగా ఉంది. అలాగే వేరే రూమ్ నుంచి సౌండ్ వినిపిస్తాయి. ఆ సౌండ్ విని భయపడి ఆమె భర్తకి కాల్ చేసి త్వరగా రమ్మని చెప్తుంది. ఆ తర్వాత హాల్లో చూస్తే హీరోయిన్ ని చైర్ లో కూర్చోబెట్టి మాంత్రికురాలు కొన్ని మంత్రాలు చదువుతుంది. అలాగే ఆ మాంత్రికురాలు బుర్జు ఉన్న రూమ్ డోర్ ఓపెన్ చేయడానికి ట్రై చేస్తుంది. అప్పుడు బుర్జు భయపడి గట్టిగా అరిస్తే అదే టైంకి అక్కడికి ఆమె భర్త వస్తాడు. అలాగే ఆమెకి ఎప్పటి వరకు కనిపించిందంతా నిజం కాదు. మరోవైపు ఏడా హీరోయిన్ ని చూడడానికి వాళ్ళ ఇంటికి వెళ్తుంది. కానీ హీరోయిన్ కి ఈమె మాట్లాడుతున్న మాటలేవి వినిపించవు. ఆ తర్వాత ఐలాని చూపిస్తారు. ఆమె బెడ్ కింద ఏదో వెతుకుతుంటే ఆ రూమ్ లో మాంత్రికురాలు అటు ఇటు తిరుగుతుంది. అలాగే ఐలా దగ్గరికి హీరోయిన్ వచ్చి భయపెడుతుంది. ఇదంతా చూసి భయపడిన ఐలా కళ్ళు తెరిచి చూస్తే అక్కడ ఎవరు ఉండరు. ఇదంతా కూడా ఆమెకు వచ్చిన ఇమాజినేషన్. ఆ తర్వాత ఏడాని చూపిస్తారు. ఆమె హీరోయిన్ బాగుండాలని ప్రేయర్ చేస్తుంటే మాంత్రికురాలు అలాగే హీరోయిన్ దెయ్యంలా వచ్చి ఆమెని భయపెడతారు. ఆ తర్వాత బయటకు వచ్చి చూస్తే ఇదంతా ఆమెకు వచ్చిన ఇమాజినేషన్ అని తెలుస్తుంది. ఆ తర్వాత ఊరి చివరన ఉన్న మాంత్రికురాలి ఇంటిని చూపిస్తారు. ఇప్పుడు ఆమె కొన్ని పూజలు చేస్తుంది. అలాగే ఆమె దగ్గర ఇద్దరు చిన్నపిల్లలు కూడా ఉన్నారు. అదే టైంకి బుర్జు అనే అమ్మాయిని చూపిస్తారు. ఆమె కారులో ఉన్నప్పుడు ఒక చిన్నపిల్లాడి దెయ్యం వచ్చి ఆమెని భయపెడుతుంది. ఆ తర్వాత ఆమె బయటకు వచ్చి చూస్తే ఆ చిన్నపిల్లాడు కనిపించాడు. మరోవైపు ఏడా అలాగే ఐలా వాళ్ళకి కనిపిస్తున్న దెయ్యాల గురించి మాట్లాడుకుంటారు. ఇదంతా కూడా ఆ మాంత్రికురాలే చేస్తుందని చెప్పి ఏడా అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత ఐలా వర్క్ చేసుకుంటున్నప్పుడు ఆమె వెనక ఉన్న బొమ్మ కింద పడుతుంది. అప్పుడు ఈమె ఆ బొమ్మను పైకి తీస్తుంటే అది హీరోయిన్ దెయ్యంలా మారి ఐలాని భయపెడుతుంది. అదే టైంకి అక్కడికి వాళ్ళ నాన్న వస్తే ఆమెకి కనిపిస్తున్న దెయ్యం మాయమైపోతుంది. ఆ తర్వాత ఏడాని చూపిస్తారు. ఆమె ఇంటి దగ్గర ఉన్నప్పుడు పైనుంచి ఒక పేపర్ పడుతుంది. అప్పుడు ఈమె ఆ పేపర్ ఏంటని చూస్తుంటే ఆమెకి వాళ్ళమ్మ మాటలు వినిపిస్తాయి. వెంటనే ఈమె వెనక్కి తిరిగి చూస్తే ఇంతకు ముందు ఎక్కడ కూర్చుందో అదే ప్లేస్ లో ఈమె బాడీ ఉంటుంది. బాడీ నుంచి ఆత్మ బయటకు వచ్చిందేమో అని ఈమె భయపడి కళ్ళు తెరిచి చూస్తే ఇదంతా కూడా ఆమెకు వచ్చిన కళని తెలుస్తుంది. ఇప్పుడు మళ్ళీ ఈమె అక్కడ ఉన్న పేపర్ దగ్గరకు వెళ్లి చూస్తే హీరోయిన్ దెయ్యంలా వచ్చి ఈమెను భయపెడుతుంది. ఆ తర్వాత మళ్ళీ ఈమె కళ్ళు తెరిచి చూస్తే ఆమె దగ్గర వాళ్ళమ్మ ఉంటుంది. మరోవైపు హీరోయిన్ ని చూడడానికి బుర్జు అనే అమ్మాయి వెళ్తే అదే టైంకి హీరోయిన్ వాళ్ళ ఇంటి బయటికి మాంత్రికురాలు వచ్చి చూసుకుని వెళ్ళిపోతుంది. మరోవైపు ఐలాని చూపిస్తారు. ఆమె వాళ్ళ షాప్ దగ్గర నుంచి ఇంటికి వెళ్తున్నప్పుడు రోడ్డు పక్కన ఒక క్లాత్ లోపల నుంచి చిన్నపిల్లలు మాట్లాడుతున్న సౌండ్ వినిపిస్తుంది. అప్పుడు ఈమె దగ్గరకు వెళ్లి చూస్తే ఆ క్లాత్ లోపల నుంచి బ్లడ్ వస్తుంది. అది చూసి భయపడిన ఐలా అక్కడ నుంచి పారిపోతుంటే ఆమె ముందు మాంత్రికురాలు కనిపిస్తుంది. అలాగే ఆమెతో పాటు ఇద్దరు చిన్నపిల్లలు కూడా ఉంటారు. ఆ తర్వాత మాంత్రికురాలు ఆమె నాలుకని కట్ చేసుకుంటుంది. అది చూసి ఐలా గట్టిగా అరిస్తే ఆ మాంత్రికురాలు కనిపించదు. మరోవైపు బుర్జు అనే ఆమె హీరోయిన్ దగ్గర నుంచి వాళ్ళ ఇంటికి వెళ్తున్నప్పుడు మాంత్రికురాలి ఇంటి దగ్గర పోలీస్ కారు ఉంటుంది. అప్పుడు ఈమె ఏమైందో చూడడానికి లోపలికి వెళ్తే ఆ మాంత్రికురాలిని పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు. అదే టైంకి లైట్స్ ఆఫ్ అయ్యి అక్కడ ఉన్న పోలీసులందరూ మాయమవుతారు. అలాగే సీలింగ్ పై నుంచి హీరోయిన్ కనిపించి ఈమెను భయపెడుతుంది.
వెళ్తుంది. అప్పుడు వెంటనే ఈమె కళ్ళు తెరిచి చూస్తే కారులో ఉంటుంది. ఇప్పటి వరకు ఈమెకు కనిపించిందంతా ఇమాజినేషన్. మరోవైపు ఏడాని చూపిస్తారు. ఆమె దగ్గరికి మాంత్రికురాలు అలాగే హీరోయిన్ వచ్చి ముఖానికి మట్టి రాస్తారు. అప్పుడు వెంటనే ఆమె కళ్ళు తెరిచి చూస్తే ఇది కూడా ఆమెకు వచ్చిన ఇమాజినేషన్. మరోవైపు మాంత్రికురాలు హీరోయిన్ వాళ్ళ ఇంటికి వెళ్లి బయట నుంచి హీరోయిన్ ని చూస్తుంది. అప్పుడు హీరోయిన్ కి కొన్ని విజువల్స్ కనిపించి నోటి నుంచి నురగ వస్తుంది. అదే టైం కి అక్కడికి వాళ్ళ అమ్మ నాన్న వస్తారు. అప్పుడు బయట ఉన్న మాంత్రికురాలు అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత హీరోయిన్ ని వాళ్ళ అమ్మ నాన్న ఒక జ్యోతిష్యుడి దగ్గరకు తీసుకువెళ్తే మీ అమ్మాయికి ఎటువంటి ప్రాబ్లం లేదు, ఈమెకి ఎవరో హెల్ప్ చేస్తున్నారు, మీరు భయపడాల్సిన అవసరం లేదని అతను చెప్తాడు. ఆ తర్వాత హీరోయిన్ కి కొన్ని విషయాలు గుర్తొస్తాయి. అదేంటంటే బుర్జు అనే అమ్మాయి ఒక అబ్బాయిని లవ్ చేస్తుంది. అయితే అతని ఫోన్ లో హీరోయిన్ ఫోటో ఉండడం చూసిన ఈమె నా బాయ్ ఫ్రెండ్ ఫోన్ లో నీ ఫోటో ఎందుకుందని హీరోయిన్ ని కొడుతుంది. అలాగే ఆమెకి ఐలా ఏడా అనే వీళ్ళిద్దరూ హెల్ప్ చేస్తారు. ఇప్పుడు ఐలా హీరోయిన్ జుట్టుని కట్ చేస్తుంది. అలాగే ఏడా అనే ఆమె హీరోయిన్ ముఖానికి మట్టి రాస్తుంది. ఆ తర్వాత బుర్జు హీరోయిన్ ని పక్కకు తోస్తే ఆమె తలకి మేకు గుచ్చుకుంటుంది. హీరోయిన్ తలకి మేకు గుచ్చుకుందని తెలిసి వీళ్ళు ముగ్గురు ఆమెని అక్కడ వదిలేసి వెళ్ళిపోతారు. అదే టైం కి అక్కడికి మాంత్రికురాలు వచ్చి హీరోయిన్ తలకి మేకు గుచ్చుకుందని తెలిసి ఆమెకి హెల్ప్ చేస్తుంది. ఆమెను చూసిన వీళ్ళు ముగ్గురు ఆ మాంత్రికురాలు హీరోయిన్ ఏదో చేయడానికి ఇక్కడికి తీసుకొచ్చిందని ఆ ఊరి వాళ్ళందరినీ అక్కడికి తీసుకొస్తారు. అలాగే ఆ మాంత్రికురాలు హీరోయిన్ కి ఎందుకు హెల్ప్ చేసిందంటే ఆ మాంత్రికురాలికి 2 పిల్లలు ఉండేవాళ్ళు. వాళ్ళిద్దరూ కొన్ని ఆరోగ్య సమస్యల వలన చనిపోయారు. అందుకే ఆమె హీరోయిన్ లో వాళ్ళ కూతుర్ని చూసుకుని హీరోయిన్ ని కాపాడింది. హీరోయిన్ ఫ్రెండ్స్ కి దెయ్యాల్లా కనిపించింది మాంత్రికురాలి పిల్లలే. ఈ విధంగా ఫ్లాష్ బ్యాక్ అయిన తర్వాత ప్రెజెంట్ లో ఏడా ఇంటిని చూపిస్తారు. ఏడా వాళ్ళమ్మ దగ్గర కూర్చుంటే ఆమె వింతగా బిహేవ్ చేస్తుంది. అప్పుడు ఏడా వాళ్ళమ్మకి ఏమైందని చూస్తే అక్కడ హీరోయిన్ అలాగే మాంత్రికురాలు కనిపిస్తారు. అలాగే ఏడా హీరోయిన్ ముఖానికి మట్టి రాసింది కాబట్టి హీరోయిన్ అలాగే మాంత్రికురాలు ఈమె తలని మట్టిలో పెట్టి చంపేస్తారు. ఈ విధంగా ఏడా చనిపోతుంది. ఆ తర్వాత ఐలా వాళ్ళ ఇంటి దగ్గర చూపిస్తారు. ఇప్పుడు ఐలా వాళ్ళ నాన్న శవపేటిక చేస్తానని ఒక రూమ్ లోకి వెళ్తాడు. అప్పుడు ఐలా ఆ రూమ్ లోకి వెళ్లి చూస్తే అక్కడికి హీరోయిన్ అలాగే మాంత్రికురాలు వచ్చి ఆమె జుట్టుతో గొంతు నొక్కి చంపేస్తారు. ఎందుకంటే ఈమె హీరోయిన్ జుట్టుని కట్ చేసింది. అందుకే ఈమెని ఈ విధంగా చంపేశారు. ఆ తర్వాత బుర్జు ఇంటి దగ్గర చూపిస్తారు. ఆమెకి వాంతులయ్యి నోట్లో నుంచి మేకులు వస్తాయి. అలాగే అక్కడికి మాంత్రికురాలు హీరోయిన్ వచ్చి బుర్జు తలని మేకుపై గుర్చి చంపేస్తారు. ఈ విధంగా బుర్జు కూడా చనిపోతుంది. అలా కొన్ని రోజుల తర్వాత హీరోయిన్ కి కాళ్ళు చేతులు నార్మల్ గా పనిచేస్తాయి. ఆ మాంత్రికురాలి వలనే ఇప్పుడు హీరోయిన్ ప్రాణాలతో ఉంది. అలాగే ఇక్కడితో ఈ మూవీ కూడా అయిపోతుంది. అండ్ వన్స్ అగైన్ దిస్ ఈజ్ యువర్ ఫిల్మీ కెఫీ ఛానల్. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని ఆన్ చేయండి. మరో కొత్త వీడియోలో మళ్ళీ కలుద్దాం.